ఉంటేనే టికెట్ అట. ఏది మున్సిపల్ ఎలక్షన్స్లో పైసలు ఉంటేనే టికెట్. నువ్వు టికెట్ కావాలన్నా ఎంత ఖర్చు పెడతావు? 50 ఉన్నాయా, 60 ఉన్నాయా, ఎంత ఉన్నాయి? మరి పైసలు లేనిది ఉత్తదే. ఇక ఎంత ఘోరం అంటే, మీరు పాలిటిక్స్లోకి రావాలన్నా, టికెట్ కావాలన్నా, పోటీ చేయాలన్నా మీ దగ్గర ఎంత ఉన్నాయి? జనాలు కూడా అట్లే ఉన్నారు కదా. వాడు పోటీ చేస్తాడట అంటే వాని దగ్గర పైసలు ఎక్కడైనా, వాడు మొన్ననే దివాలు తీసే, మొన్ననే బిడ్డ పెళ్లి చేసే, ఎకరం భూమి కూడా లేకపోయా, ఇంకా ఆయనకు అప్పులే ఉన్నాయి, ఆయన పోటీ చేస్తే గెలుస్తాడయ్యా. పబ్లిక్ లైన్ కూడా అట్లనే ఉన్నది కదా. అంటే అట్లా మార్చేసినారు మనల్ని, మన మైండ్ సెట్ని అట్లా మార్చేసినారు. వాడు మంచోడు, ప్రజలకు సేవ చేస్తాడు అంటే అట్లాంటి లీడర్లు కూడా కనబడతలేరు. అందుకే పబ్లిక్లో ఇప్పుడు అట్లాంటి లీడర్లకు అవకాశం లేదు అని కూడా అనుకోవడానికి అవకాశం లేదు. మీరు ప్రజల్లో ఉండి ట్రాన్స్పరెంట్గా పనిచేసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ఉన్న దాంట్లో కొంత ప్రజలకి సేవ చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. పార్టీలే మీ దగ్గరికి వస్తాయి. సో అందుకే లీడర్ అనేవాడు గెలవాలి అన్నా, లీడర్ అనేవాడు ఎలక్షన్లో పోటీ చేయాలన్నా మీకు ప్రజల మద్దతు ఉండాలి. ప్రజల మధ్య మీరు ఉన్నప్పుడు ప్రజల మద్దతు ఆల్రెడీ దొరుకుతుంది. మీరు హైదరాబాద్లో ఎక్కడో ఉండి, టౌన్లో ఉండి ఎలక్షన్లకు నెల రోజుల ముందు ఊర్లకు పోయి నేను పోటీ చేస్తా అంటే నీ దగ్గర ఎంత ఉన్నాయని అడుగుతారు. నువ్వు ఎవ్రీ డే లోకల్లో ఉండి మీరు ప్రజల కోసం కొట్లాడితే మనోడు బాగా పనిచేసిండు, గెలిపిద్దామనే ఆలోచన ప్రజలకు కూడా వస్తుంది. అందరి మిస్టేక్ ఉన్నది ఇక్కడ. సో ఎలక్షన్స్ ఇంకా వర్స్ట్గా తయారవుతున్నాయి. కాసులు ఉంటేనే టికెట్, ఖర్చు పెట్టే స్తోమత ఉన్నవారికే బీఫామ్, చైర్పర్సన్కు ఒక రేటు, కౌన్సిలర్కు మరో రేటు, పుర ఎన్నికల్లో జోరుగా ధన సమీకరణలట. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు 30 వార్డులు ఉన్నాయి, ఆడ మున్సిపల్ చైర్మన్, లేదు 30 వార్డులు ఉన్నాయి, ఆడ కార్పొరేషను. ఇప్పుడు అలా ఆల్రెడీ ఒక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ముందుగానే డిసైడ్ అవుతారు. ఇగో నువ్వు గెలిస్తే, మెజారిటీ మన వాళ్ళు గెలిస్తే నువ్వే కార్పొరేట్, నువ్వే మేయరు, మున్సిపాలిటీ అయితే నువ్వే మున్సిపల్ చైర్మన్. ఇక ఆయన ఏం చేయాలి? ఆయన ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్యానల్కి మొత్తం ఆయనే ఖర్చు పెట్టాలి. ఆయన మొత్తం ఖర్చు పెట్టకపోయినా మనిషి 10 లక్షలు 20 లక్షలు ఆయన ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ ఆయన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అయితే ముందుగానే డిసైడ్ అవుతుంది ఇది పార్టీలో. సో ఈ రకంగా మున్సిపల్ చైర్మన్గా పోటీ అంటే అందరూ వార్డు మెంబర్లే, వాళ్ళ ప్యానల్ ఎక్కువగా గెలిస్తే ఆయన మున్సిపల్ చైర్మన్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ముందే డిసైడ్ అవుతుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ధన సమీకరణలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ అనుభవం, వరుసగా గెలుపొందిన చరిత్ర, సామాజిక వర్గాల మద్దతు ఇవేవి అభ్యర్థుల ఎంపికకు కులమానం కావట్లేదు. ఆయా పార్టీల ముఖ్య నాయకులు, అధ్యక్షులు కాసులున్న వారి వైపే మొగ్గు చూపుతున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు బరిలో ఉండేందుకు అవకాశం ఇవ్వాలని ఆయా రాజకీయ నాయకుల వద్దకెళ్ళి ఆరాధిస్తే, చూడు తమ్మి ఇవి ఖరీదైన ఎన్నికలు, కార్యకర్తలు మొదలు ఓటర్ల వరకు ప్రతిదీ డబ్బుతో ముడిపడ్డ అంశమే. మీ డివిజన్లో ప్రత్యర్థి పార్టీలు ఓటు గరిష్టంగా 10,000 చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నారు. బరిలో ఉండాలంటే 1/2 కోటి, చైర్మన్ లేదా మేయర్ కావాలంటే 5 కోట్లు సొంతంగా ఉండాలన్నట. చూసుకోరు ఎట్లుందో కథ. అంటే 50 లక్షలట మెంబర్ కావాలంటే. ఇక నువ్వు నాకు నేను మున్సిపల్ చైర్మన్ కావాలంటే నువ్వు 5 కోట్లనే దగ్గర పెట్టుకోవాలన్నట. ఇగో బీఫామ్ పట్టుకొని ప్రచారం చేసేందుకు వెళ్ళు, అంత పైసలు ఉంటేనే. అనుభవము, డబ్బులు లేవు, ప్రజాబలం అనే మాటలు వద్దు, సమయం కూడా లేదు. కాదు కూడదంటే ఉపసంహరించుకో. కాదంతా ముచ్చట కుదరదిగా. నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉన్నది. స్థానికంగా ప్రజాబలం ఉన్నా, ఆర్థికంగా ఉంటేనే కొన్ని బల్దియాలు, కార్పొరేషన్స్లో ఆశావహులకు ప్రధాన పార్టీలు బీఫామ్లు ఇస్తున్నాయట. ఇగో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఓ ప్రధాన పార్టీకి సంబంధించి నామినేషన్లు వేసిన ఆశావహ అభ్యర్థులు ఒక్కొక్కరు తమ ఖాతాల్లో 10 లక్షలు జమ చేసి ఆ వివరాలు ఇవ్వాలని అక్కడ ముఖ్య నేత ఆదేశించిందట. చూసుకోరు ఎట్లుందో. మీరు 10 లక్షలు ఫస్ట్ అకౌంట్లో వేయరి, తర్వాత మాట్లాడదాం అన్నాడట. పార్టీ నుంచి ఫండ్ ఏది ఇవ్వమని ఎవరికి వారే ఖర్చు పెట్టుకోవాలని చెప్పిండట. చైర్పర్సన్ పదవి కావాలంటే 3 కోట్లు జమ చేయాలని చెప్పడంతో చేసేదేం లేక ఓ అభ్యర్థి అంగీకరించిండట. ఇప్పుడు ఆయన 3 కోట్లు ఆయన అకౌంట్లో వేసిండు, ఇంకో 2 కోట్లు ఖర్చు పెడతాడు, మొత్తం 5 కోట్లు ఖర్చు అయింది. మున్సిపల్ చైర్మన్గా గెలిచిండని అనుకుందాం. ఇప్పుడు ఆయన 5 కోట్లు ఇక పోతే పోయినాయి, నేను ప్రజలకు సేవ చేస్తా అనుకుంటాడా?
5 కోట్లు రికవరీ చేయాలి, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ రికవరీ చేయాలి, ఇంకా మళ్ళీ నేనేం సంపాదించుకోవాలి నెక్స్ట్ 5 సంవత్సరాలకి మళ్ళీ పోటీ చేయాలంటే అని ఆలోచిస్తాడా? ఒకసారి చెప్పండి. అందుకే జనాలు అమ్ముడు పోతున్నప్పుడు మనం ఇది ఆలోచించాలి. మనం ఓటుకు అమ్ముడు పోతున్నప్పుడు మనం ఆలోచించుకోవాలి. ఖర్చు పెట్టిన పైసలు మళ్ళీ ఎక్కడి నుంచి రికవరీ చేస్తాడు? ఇట్లా ఇగో మెదక్ జిల్లాలోని ఒక నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీల్లో కౌన్సిలర్గా పోటీకి ప్రచార ఇతరత్ర ఖర్చులకు 20 లక్షలు ఖర్చు చేయగలమంటేనే పార్టీ బీఫామ్ ఇస్తామని ఒక నేత చెప్పిండట. ఇదే నియోజకవర్గంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న అభ్యర్థితో 5 కోట్లు డిపాజిట్ చేయించారట. కరీంనగర్ జిల్లాలోని ఒక నియోజకవర్గం మున్సిపాలిటీలో 10 లక్షలు ఖర్చు చేయగల స్తోమత ఉన్నట్లు ఆధారాలు చూపిస్తేనే ఓ ప్రధాన పార్టీ టికెట్ ఇచ్చిందట. కరీంనగర్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్స్లో అత్యధిక డిమాండ్ ఉన్న 2 డివిజన్స్లో మరో ప్రధాన పార్టీ 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేయగలిగిన అభ్యర్థులకే బీఫామ్లు ఇస్తున్నదట. నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో 50 లక్షల ఖర్చు చేయగల ఆశావహులకే టికెట్లు ఇస్తామని ఓ పార్టీ ప్రకటించిందట. మరో 4 మున్సిపాలిటీల్లో 15 నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టే అభ్యర్థులకే బీఫామ్లు ఇస్తామని ఓ ప్రధాన పార్టీ చెప్పిందట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ బల్దియా చైర్పర్సన్ పదవి ఆశిస్తున్న నాయకుడి నుంచి 3 కోట్లు, మరో మున్సిపాలిటీలో 2 కోట్లు డిపాజిట్ చేయించి ఖర్చు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట. 2 మున్సిపాలిటీలో ఒక పార్టీ టికెట్ ఇచ్చే వారి బ్యాంకు ఖాతాల్లో 25 లక్షల నగదు ఉంటేనే బీఫామ్ ఇచ్చిందట. అంటే నువ్వు బీఫామ్ ఇచ్చేటప్పుడు నీ పాస్బుక్ చూపించాలి, లేకపోతే నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అకౌంట్ చూపించాలి, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలట. 25 లక్షలు ఉన్నాయా, తీసుకో బీఫామ్ అంటున్నట. చూడు ఎట్లుందో కథ. ఈ 7 దాకా వచ్చిన ఎలక్షన్లు అంటే మొత్తం ఇగో 10,000 నామినేషన్లు తిరస్కరణకు గురైనయట. ఈ మొత్తం పోటీలో 29,694 నామినేషన్లు వచ్చినాయి. ఇందులో 10,000కు పైన నామినేషన్లు తిరస్కరణకు గురైతే 19,608 మంది పోటీలో ఉన్నారు. ఇవాళ ఉపసంహరణకు లాస్ట్ డేట్ కాబట్టి ఇవాళ ఉపసంహరించుకున్న తర్వాత ఇక మరి ఎన్ని మిగులుతాయో చూడాలి. చూడండి, ఇక ఉపసంహరణ వేళ బుజ్జగింపుల గోల, నేటితో ముగియనున్న గడువు, బల్దియాల్లో సముదాయాల పర్వమట. సముదాయింపులు అంటే బుజ్జగింపుల పర్వం. ఇక్కడ చూడండి, వేములవాడలోని 4వ వార్డులో తోట రాజు అనే అభ్యర్థి కాంగ్రెస్ టికెట్ ఆశించి నామినేషన్ వేసిండట. అదే వార్డులో మరో అభ్యర్థికి టికెట్ ఇస్తున్నారు అని భావించిన రాజు సోమవారం ఉదయం 8:30 కనిపించకుండా పోయిండట. ఇక ఈయనకు కుత ఉడుకుతున్నది. ఆయన ఉపసంహరించుకోవాలనే, ఈయన పోటీలో నిలబడాలనే. ఎక్కడ పోయిండ్రా అని తిరిగిరట పొద్దుగాల నుంచి రాత్రి దాకా. అయితే సోమవారం ఉదయం 8 గంటల నుంచి కనిపించకుండా పోయిండట. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన భార్య ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చిందట. అయితే పోలీసులు ఇంటి ఆవరణలోని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించిరట. ఆయన బయటకు రాలేదని నిర్ధారించుకున్నారట. ఇంట్లోనే ఉన్నాడమ్మా, ఏడికి పోలేదు, బయటికి రాలేదని మొత్తం కెమెరాలన్నీ చెక్ చేసిరట. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫోన్ లొకేషన్ ఇంట్లోనే ఉన్నట్టు చూపించిందట. నీ అమ్మ ఎక్కడున్నాడు? ఆయన ఇంటి బాత్రూంలోంచి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నట. మరి బాత్రూంలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా, 5 ఉన్నాయా? ఒకటే ఉంటుంది కదా. మరి ఇంట్లో వాళ్ళు కూడా బాత్రూమ్ పోతారు కదా, ఆ బాత్రూంలో కనవలేదా? చివరికి బాత్రూంలో దాచుకున్నట. 3 గంటల తర్వాత వచ్చిండట. ఇక నారాయణపేట్ మున్సిపాలిటీలో అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తన పట్టున్న వార్డులో నామినేషన్ వేసిండట. అదే పార్టీ నుంచి మరో 2 పోటీ పడుతూ ఉండడంతో స్థానిక నేతలు ఆయన్ను కలిసి విత్డ్రా చేసుకోవాలి అని బుజ్జగించేందుకు ప్రయత్నించినట. కానీ 2 రోజులుగా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందట. చివరికి కుటుంబ సభ్యుల ద్వారా సోమవారం ఆయనతో మాట్లాడి ఉపసంహరించుకోవాలి అని కోరినా ఆ నేత పట్టించుకోలేదట. ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని స్పష్టం చేసిందట. మరో వార్డులో కూడా ఒక సీనియర్ నేతలకు టికెట్ ఇవ్వకపోవడంతో రెబల్గా బరిలోకి దిగుతారని చెబుతున్నారట. ఇట్లా వ్యవహారం నడుస్తూ ఉన్నది. అయితే బుజ్జగింపులు అంటే ఏముంటుంది? బతిమిలాడతారు, బాబు చేసుకో 10 20 ఎంతో ఇస్తాడు అని, అది లేదంటే బెదిరింపులే. చూద్దాం నువ్వు ఏం చేస్తావు చూద్దామని ఇక ఆ లెక్కలు ఉంటుంది. ఇక కొన్ని చోట్ల అయితే సూసైడ్ చేసుకుంటున్నట్ట. ఎందుకయ్యా సూసైడ్? టికెట్ రాలి, ఇండిపెండెంట్గా పోటీ చేయి.
సూసైడ్ చేసుకొని ఎవరికి పార్టీకి ఏమైనా నష్టమైద్దా? సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా పోయిండ్రా ఇంకా ఒక క్యాండిడేట్ పోయిండు, నేనే పోటీలో ఉన్నాను, వాడికి సెలబ్రేషన్ చేసుకుంటాడు. బాధపడేది నువ్వు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తే నీ ప్రాణం పోతే బాధపడేది నీ కుటుంబం. ఆలోచించుకోండి. పెట్రోల్ పోసుకోవడాలు, కిరోసిన్ పోసుకోవడాలు. వానికి నువ్వు సూసైడ్ చేసుకోవడం కాదు, నువ్వు ఛాలెంజ్ చేసి గెలువు అవసరమైతే. లేకపోతే దాన్ని ఓడగొట్టు. నిన్ను కాదని టికెట్ ఇచ్చినప్పుడు కనీసం ఓడగొట్టననే ప్రయత్నం చేయి. అది చేయవు, ఇది చేయవు. సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఏగో పురుగుల మందే తాగిండటిన. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని 9వ వార్డులో కాంగ్రెస్కు చెందిన భూత రాజు లత నామినేషన్ వేసిందట. అంటే ఆయన భార్య వేసింది. అదే వార్డులో మరో 3 మహిళలు నామినేషన్లు వేసిరట. తన భార్యకు టికెట్ ఇవ్వరేమో అని భూతరాజు వేణు మనస్తాపం చెంది పురుగుల మందు తాగిండట. తన భార్యకు టికెట్ ఇవ్వకుండా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని సూసైడ్ నోట్ రాసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినట. కుటుంబ సభ్యులు సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడట. ఏందా ఇది? ఏంది? కొంతమంది ఏమో పోసుకున్నట్టు చేసి డ్రామా చేస్తారు అనుకోండి, అది వేరు. ఏకంగా మందే తాగి పడేసిండట. నువ్వు నీ ప్రాణం పోతే నీ భార్య నీ పిల్లల పరిస్థితి ఏంది ఆలోచించినవా? ఇట్లా నడుస్తున్నది మున్సిపల్ ఎలక్షన్ల చిత్రాలు. ఎన్నికలు అవగానే ఇంటి పన్ను పెంచేస్తారట. నిన్న బండి సంజయ్ కరీంనగర్లో ప్రచారం చేస్తున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేయని వారికి ఓటేయొద్దు బండి సంజయ్. కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని ధీమా. మున్సిపల్ ఎన్నికలు పూర్తవగానే మున్సిపాలిటీలో ఇంటి పన్నులు పెంచేందుకు కాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్ కార్పొరేషన్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి 2 కరీంనగర్ ఒకటి, నిజామాబాద్ ఒకటి ఫుల్ ఫోకస్ చేశారు. చూడాలి మరి ఏమైందో. ట్రయాంగిల్ ఫైటే ఉంటుంది అక్కడ.